హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అందుకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. చుట్టుపక్కల వారితో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఈరోజు మిథున రాశి వారికి ఎంతైనా ఉంది. అలాగే కుటుంబ సమస్యలు అనేవి ఈరోజు వేధించే అవకాశం కనిపిస్తుంది. ఇక సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా అయితే కొంత మీకు వెసులుబాటు అనేది దొరుకుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఏమరపాటుతనంతో చేసే పనులు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి మరియు నష్టాలు పాలయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. చేసే పనిలో జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఆత్మీయులను కోల్పోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఇక నోటి దురుసుతనం వల్ల కూడా వారిని దూరం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మన అనే వ్యక్తుల ద్వారానే మీరు మోసపోయే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే విద్యార్థులు కూడా సమయపాలన పాటించకపోవడం, ఇతరులపై ఆధారపడడం వంటివి చేయడం వల్ల విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు కూడా వారు తీసుకునే లంచాల వలన, చేసే తప్పిదాల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉన్నతాధికారులతో కూడా వివాదాలు ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఎక్కువగా అపవాదులను ఎదుర్కొనే అవకాశం ఉంది, అవమానాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక అధిక ఖర్చులు కనబడుతున్నవి కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక ఈరోజు వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలలో నష్టాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు అవమానాలు తప్పకపోవచ్చు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరకుండానే నష్టాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు అనేక రకాలుగా ధన నష్టం అనేది కనబడుతుంది. అలాగే విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. ప్రతి పనిలో కూడా మీరు ఆత్మీయుల యొక్క సలహాలను స్వీకరించడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే ప్రతి పనిలో కూడా ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు వివాహ ప్రయత్నాలు చేయకండి. అలాగే ఇక ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి కాబట్టి దానికి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. రాబడికి మించిన ఖర్చులు కనబడుతున్నవి. స్నేహితులతో తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు ఇంట బయట బాధ్యతలతో సతమతమవుతారు. ఆలోచనలు కూడా నిలకడగా ఉండవు. ఇక కాంట్రాక్టర్ల యొక్క యత్నాలు కూడా ముందుకు సాగవు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఈరోజు ఉపశమనం అనేది లభిస్తుంది. అలాగే వ్యవసాయదారులకు, సాంకేతిక నిపుణులకు వారి యొక్క కృషి అనేది వ్యర్థమయ్యే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు, కళాకారులకు వచ్చిన అవకాశాలు చేర్చారవచ్చు. అలాగే విద్యార్థులు కూడా ఒత్తిడులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా మహిళలు ఆరోగ్యపరంగా చికాకులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం, అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.